ఈ ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అంటే జేపీ మార్గాన్ అంటారు. సో వీళ్ళు మొన్న ఒక పని చేశారు. వీళ్ళ దగ్గర ఈ గోల్డ్ స్టోరేజ్ ఉంటుంది చూసారా, ఈ గోల్డ్ స్టోరేజ్ను అమెరికా నుంచి సింగపూర్కి తరలించారు. ఎందుకు ఇప్పుడు చెయ్యాలి అంటే డొనాల్డ్ ట్రంప్ మనుషులు మీకు ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఉన్న బంగారాన్ని అంతా వీళ్ళు లూటీ చెయ్యబోతున్నారా, భయపడిపోయి వీళ్ళు సింగపూర్ దాకా ట్రాన్స్ఫర్ చేశారా? జోక్కి చెప్తున్నాను, అలా జరిగే అవకాశాలు ముందు జరిగాయి కదా. ఒక దేశంలోకి వచ్చి వాళ్ళ బంగారాన్ని వీళ్ళు లూట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం ఎన్నో సందర్భాల్లో వీళ్ళు చేశారు కదా యూరోపియన్స్. మరి అలా భయపడిన జేపీ మార్గాన్ ఇది చేశారా అంటే, మీకు ఈరోజు ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మార్పులండి. మామూలుగా ఒక కామన్ మ్యాన్ దీన్ని గమనించాడు. మీరు క్షుణ్ణంగా పరిశీలించారు అనుకోండి, నేను మాట్లాడుతున్న ఈ చేంజెస్ క్లియర్గా చూడొచ్చు. ఈ 2026 ఉంది చూసారా, ముఖ్యంగా భారత్ లాంటి దేశానికి చాలా చాలా క్రిటికల్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఎన్నో సందర్భాల్లో ఈ ప్రపంచము 2 గ్రూపులుగా విడిపోయిందా అంటే, ఒక గ్రూప్ అమెరికా, యూరోప్ యూనియన్, కెనడా, జపాన్ లాంటి దేశాలు. వీళ్ళు ఎంత గొడవ పడినా, వీళ్ళంతా యూరోపియన్సే కదా, జపాన్ని విడిచిపెడితే కలిసిపోతూనే ఉంటారు. వీళ్ళు ఏ కుట్రలు పనినా కూడా కలిసే చేస్తారు. ఇంకొక గ్రూప్ చూసారనుకోండి, భారత్, రష్యా, చైనా ప్లస్ బ్రిక్స్ అంటాం కదా. సో ఈ 2026లో మీకు బ్రిక్స్ సమ్మిట్ భారత్లో జరగబోతుంది. మీకు రష్యా, చైనా యొక్క అధ్యక్షులు భారత్కి వస్తారు. సరేనండి, వీళ్ళందరూ వస్తారు, అక్కడ వాళ్ళు ఏవో కుట్రలు పన్నుతారు. ఏంటి ఇప్పుడు అమెరికా యొక్క ఆలోచన చూడాలండి. వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి 4 ఎక్కువ అప్పు చేశారు అమెరికా వాళ్ళు. అలాగే యూకే కూడా. అంటే మీకు ప్రపంచంలో ఉన్న డబ్బు ఎవరెవరు అప్పులు ఇస్తారో వాళ్ళ దగ్గర అప్పులు తీసేసుకోవడం, అప్పారావు అంటాం కదా, ఆ టైపు. తిరిగి ఇవ్వడానికి వ్యవస్థ లేదండి వాళ్ళ దగ్గర, లేదు. వాళ్ళేం పెద్ద ప్రొడక్షన్ పెంచుకొని మీకు ఎక్స్పోర్ట్స్ పెంచుకొని జీడిపిలో పెర్ఫార్మెన్స్ చూపిస్తూ నథింగ్, అలాంటిది ఏమీ లేదు. ఫ్రాన్స్ అయితే ఏకంగా 5 రెట్లు ఎక్కువ అప్పు చేశారు. వాళ్ళు ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద మళ్ళీ రివ్యూ చేయండి, మాకు అప్పులు కావాలంటే ఆల్మోస్ట్ బ్యాంక్రప్టెడ్. ఈ దేశాలంతా బ్యాంక్రప్ట్. సో ఇప్పుడు దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వడం? కష్టపడైతే పని చెయ్యరు, అప్పులైతే తీర్చరు, తప్పించుకోవడం. ఇక్కడ ఈ సిట్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. మరి మనం ఆలోచించామో అనుకోండి, మార్గము ఏమిటి? బంగారమే కదా. ఫైనల్గా మీ ఎస్కేప్ రూట్ అనేది బంగారం ద్వారానే జరుగుతుంది కదా. కానీ మీరు చూడాల్సింది, గత 20 ఏళ్లలో అమెరికా, యూరోప్ యూనియన్, కెనడా, జపాన్ లాంటి దేశాలు వీళ్ళు తమ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోనే లేదండి. వాళ్ళ బంగారము యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది 20 ఇయర్స్ నుంచి. ఇంకా జోక్ చెప్పాలంటే 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ బంగారాన్ని మన దగ్గర నుంచి లూటింగ్ చేసుకు వెళ్ళి కూడా ఈరోజు అక్కడే ఉన్నారు వాళ్ళు. అంటే పనే చెయ్యకుండా బద్ధకస్తులు, కష్టపడకుండా ఉన్న డబ్బుతో బతికేద్దాము, కరిగిపోతుంది కదా, కొండలైనా కరిగిపోతాయి, అది సిట్యువేషన్. సో వీళ్ళు ఏదో ఒక రకంగా ఎస్కేప్ అవ్వాలి. ఈ అప్పుల నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అమెరికన్ డాలర్ వల్లే వీళ్ళ అప్పులు పెరగడం అనేది వీళ్ళు గమనించారు. సో దాంతో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రిప్టో కరెన్సీ. మీకు ట్రంప్ వచ్చిన తరువాత కొత్త పాలసీ మీకు తెలుసా? క్రిప్టో కరెన్సీ కూడా మీ ఆస్తులకు సమానమే. క్రిప్టో కరెన్సీ సర్టిఫికేట్స్ ఉంటే బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు జాయిన్ అవ్వచ్చు. దానిని చూపించి మీరు లోన్లు తెచ్చుకోవచ్చండి. అమెరికాలో ఇది సిస్టమ్, బిట్ కాయిన్స్ అంటాం చూడండి. సో వాళ్ళు మెల్లమెల్లగా అమెరికన్ డాలర్ని అలాగ లిక్విడేట్ చేస్తూ క్రిప్టో కరెన్సీ వైపు వెళ్ళిపోతున్నారు, అప్పులు తగ్గించుకోవడానికి. ఇది వాళ్ళ ప్లాన్. మరి అదే ఇంకొక వైపు చూసారో అనుకోండి, భారత్, చైనా, రష్యా వీళ్ళు ఏం చేస్తున్నారు? బంగారాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మీకు తెలుసో తెలియదో, ఈ ప్రపంచంలో హైయెస్ట్గా బంగారము కలిగిన దేశము అంటే భారత్. అయ్యో అదేంటండి, 880 టన్నులు మాత్రమే కదా. ఇదేంటి ప్రభుత్వానిది? అదే మీరు భారతీయుల ప్రైవేటు బంగారం
మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది కలుపుకున్నాము అనుకోండి 36,000 టన్నుల బంగారం ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ 37,000 టన్స్ ఆఫ్ గోల్డ్. మరి యావత్తు ప్రపంచంలో ఎంత బంగారం అన్నారు అనుకోండి 3 లక్షల టన్నుల బంగారం. ఏంటి టోటల్ ఎర్త్లో మీరు సముద్రము అడుగునానండి, మీకు అలాగే ల్యాండ్ దగ్గర మైనింగ్ అనండి, ఏది కలుపుకున్నా 3 లక్షల టన్నుల బంగారము. ఇందులో 2,10,000 టన్నుల బంగారము సర్క్యులేషన్లో ఉంది. చూసుకోండి, మొత్తము ఇది గోల్డ్ గేమ్ అండి. బంగారముతోనే ఈ ఆట ఉంటుంది అనేది మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. సో వాడేం చేస్తున్నాడు, దీనికి ఆల్టర్నేటివ్గా క్రిప్టో కరెన్సీ, అంటే ద వార్ బిట్వీన్ క్రిప్టో కరెన్సీ అండ్ ద గోల్డ్. సో ఇక్కడ చైనా వాడిని చూసారనుకోండి, వాడి గవర్నమెంట్ వద్ద మాత్రమే 5,000 టన్నుల బంగారం ఉంది. అంటే కమ్యూనిస్ట్ దేశం కదా, ఓపెన్గా చెప్పరు, కానీ మనకు డేటా వస్తుంది. సో ఇప్పుడు 5,000 టన్నుల బంగారము, వాళ్ళ ప్రజల వద్ద ఒక 30,000 టన్నుల బంగారం, అంటే 35,000 టన్నుల బంగారము చైనా వద్ద ఉంటే భారత్ వద్ద 37,000 టన్నుల బంగారం. ఇక రష్యాను కలుపుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒక 2,500 టన్నుల అంటే కొంటూనే ఉన్నామండి. ఈ బ్రిక్స్ గ్రూపులో ఉండే మీకు ఈ దేశాల RIC అంటారు, వీళ్ళు టోటల్గా బంగారం కొనడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు అక్కడేమైంది, బిట్ కాయిన్స్ అంటున్నారు, ఇక్కడ గోల్డ్ అంటున్నారు. ఈ రెండిటిని మీరు చూసారు అనుకోండి, ఒక్కసారి ఎవరు బెటర్, ఎవరు గెలుస్తారు, ఇదే యుద్ధం. ఒక్కసారి మీ అమ్మమ్మ లేదా నాన్నమ్మనుంటే అడగండి, బామ్మ నా దగ్గర ఇంత బంగారం ఉంది, వాళ్ళేమో అక్కడ బిట్ కాయిన్స్ అంటున్నారు, ఏది మేలు అడిగి చూడండి. ఇమీడియట్గా ఆవిడ ఏమంటారు, ఒరే నాయనా నీ దగ్గర ఫిజికల్గా ఉండే గోల్డ్ అదే ఉత్తమమైనది, అదే పర్మనెంట్ అయినది. వీళ్ళు చెప్తున్న ఈ గాలి కబుర్లు. అంటే బిట్ కాయిన్ అంటే ఏం చేయాలండి, మీరు మైనింగ్ చేయాలి, డేటా మైనింగ్ చేయాలి. దీనికి ఎలక్ట్రిసిటీ అవసరము, స్టోరేజ్ అవసరం. వాడేం చెప్తున్నాడు, ఇదే స్టేబుల్ కరెన్సీ, సో ఇదే రేపు ఉండబోతుందని ఒక మాయ సృష్టించడానికి చెప్తున్నాడు. కానీ మీకేం కావాలండి, లిటరల్గా ఫిజికల్ గోల్డ్ అనేది కావాలి. కాబట్టే మీకు 2027 వచ్చే నాటికి ఈ బంగారము ధరలు మీరు ఊహించనే లేరు. చైనా వాడు ఏకంగా ఈ పేపర్ గోల్డ్ అనే దాన్ని తగలబెట్టేసేయండి అంటున్నాడు. అంటే మీ దగ్గర గోల్డ్ బాండ్ ఉంది అనుకోండి, నథింగ్, వేస్ట్. అది ఫిజికల్గా గోల్డ్ ఉండాలి. రష్యా వైఖరి అంతే, భారత్ కూడా అదే ఆలోచిస్తుంది, కొంటూనే పోతున్నారు. సో రేపు ఒక విపరీతమైన స్కేర్సిటీ అనేది వచ్చేస్తుందండి. ఎక్కడ బంగారము దొరకదు. మీ వద్ద ఉండే బంగారము ఎన్ని రేట్లు అంటే అన్ని రేట్లు పెరిగిపోతుంది. మీరు ఎంత డబ్బు మీ దగ్గర ఉంచుకున్నా, మీరు మ్యూచువల్ ఫండ్స్ అనండి, షేర్ మార్కెట్ ఏమైనా అనండి, మీకు ఫిజికల్ గోల్డ్ ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది ఎక్కడా మీకు చెక్కు చెదరదు. సో ఇప్పుడు ఈ యుద్ధంలో అమెరికా వాడు క్రియేట్ చేస్తున్న ఒక బలూన్, ఒక గ్యాస్, సో దాని ఇలా పొడిచారు అంటే మీకు తుస్సుమంటుంది, పంక్చర్ అయిపోతుంది. కానీ ఇక్కడ బంగారాన్ని పంక్చర్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. కాబట్టి JP Morgan ముందే చూడండి, మీకు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అలాగే గోల్డ్ని రిజర్వ్గా వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా అమెరికాను విడిచిపెట్టి ఈస్ట్ వైపు, ఈస్ట్ అంటే ఏంటండి, చైనా, భారత్, రష్యా, ఇటువైపు ఉండే దేశాలు, అది మీరు ఆఫ్రికా అనండి, మీకు అలాగే బ్రెజిల్, వీళ్ళందరినీ చూడండి. బంగారము అనే దాన్ని వాళ్ళు మైనింగ్ చేస్తే కొనేవాళ్ళు ఇద్దరు, ఒకటి భారత్, ఇంకొకటి చైనా. సో వీళ్ళ దగ్గరే గోల్డ్ రిజర్వ్స్ అనేవి హైయెస్ట్గా, అంటే గవర్నమెంట్ దగ్గర తక్కువ ఉండొచ్చండి. పబ్లిక్లో చూసారనుకోండి, భారతీయులను చూసారనుకోండి, మీకు హైయెస్ట్ లెవెల్లో బంగారం కొంటూనే ఉంటారు. వీళ్ళు కొంటూనే ఉంటారు. వీళ్ళకి ఇంత ధర పెరిగిందా తగ్గిందా అలా కాదు. ఒక అకేషన్ వస్తే వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, బంగారం. ఇది మనకు తరతరాలుగా, అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయము. రేపు అమెరికా వాళ్ళ గ్రూపును ఈ గ్రూపే ఓడిస్తుంది, ఈ బంగారము కొనే గ్రూపే ఓడిస్తుంది అంటున్నారు. మరి మీరు ఎంత బంగారం కొంటున్నారు? 2027 నాటికి మీకు ఎన్నో రెట్లు బంగారము ధరలు పెరగవచ్చు అంటున్నారు. మరి ఇలాంటి ఒక అనాలిసిస్ విన్నప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.